విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. అది 1955వ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన. విజయవాడలో వెంకన్న అనే రిక్షా డ్రైవర్ ఉండేవాడు. ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్దామని సినిమా హాల్ దగ్గర రిక్షాతో ఉన్నాడు. అప్పుడొక పెద్దావిడ ఎర్ర చీర, పెద్ద బొట్టు పెట్టుకుని ఆ రిక్షా ఎక్కింది. ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని చెప్తోంది. రిక్షా కదులుతూ ఉండగా ఆమె మాట్లాడుతూ, బాబూ, అర్ధరాత్రి 12 అయింది. మొత్తం చీకటిగా ఉంది. పైగా అర్ధరాత్రి సమయంలో దుర్గామాత గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయంగా లేదా అని అడుగుతుంది. అప్పుడు రిక్షా డ్రైవర్, తల్లి దగ్గర బిడ్డలకు భయం ఎందుకమ్మా అంటాడు. ఇంద్రకీలాద్రి రాగానే ఏ ఇంటి దగ్గరికి వెళ్ళాలి అని అడిగాడు. వెనక నుంచి మాట రాదు. ఇదేంటి మాట రావటం లేదే అని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ పెద్దావిడ లేదు. చుట్టూ చూస్తాడు. వెనక్కి తిరిగి చూస్తూ ఆవిడ గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అప్పుడు ఆ రిక్షా డ్రైవర్, ఏమమ్మో, డబ్బులివ్వకుండానే వెళ్ళిపోతున్నావు, ఇది సబబా అని అంటాడు. నీ తలపాగా తీసి చూడు అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తలపాగా తీసి చూడగానే అందులో డబ్బులు, ఒక గాజు ఉంటుంది. అది చూసిన రిక్షా అతనికి అర్థమవుతుంది, సాక్షాత్తు ఆ దుర్గా అమ్మవారే తను అని. అలాంటి అమ్మని కన్న అమ్మవారి కథను తెలుసుకుందామా? మహిషాసురుడు అంటే ఎద్దు రూపంలో ఉండే అసురుడు. మహిషాసుర అనే ఎద్దుతో జన్మిస్తాడు. అందుకే అతన్ని మన పురాణంలో మహిషాసురుడు అంటారు. ఇతని పుట్టుకతోనే మాయావి అసురుడు చాలా శక్తులు పొందటానికి బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు వరమివ్వడానికి ప్రత్యక్షమవుతాడు. ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అమరత్వం, సంజీవని తప్ప ఏమైనా కోరుకోమంటాడు. నా ప్రాణాలకు రక్షగా ఉండమని ప్రమాణం చేయమని మహిషాసురుడు బ్రహ్మని అడుగుతాడు. అన్ని ప్రాణుల వల్ల తనకి మరణం సంభవించకూడదని కోరుకుంటాడు. కాని ఆడదానిని చులకనగా చూసి గర్వంతో నారిని వదిలేస్తాడు. అప్పుడు మహిషాసురుడు వరం పొందిన గర్వంతో దేవతల్ని, వాళ్ళ లోకాల్ని ఆక్రమించుకోవాలని అనుకుంటాడు. అందరినీ జయించాలని అనుకుంటాడు. ఇది చూసిన దేవతలు శరణు కోసం బ్రహ్మదేవుని దగ్గరికెళ్తారు. మహిషాసురుని సంకల్పం అందరినీ సంకటంలో పడేసిందని మొరపెట్టుకుంటారు. అప్పుడు అందరూ కలిసి శ్రీ విష్ణుమూర్తి దగ్గరకు వస్తారు. సహాయంగా ఆదిశంకరుడు కూడా అక్కడికి చేరుకుని శ్రీ విష్ణువుని సహాయం అడుగుతారు. లోకాలన్నీ ప్రమాదంలో పడ్డాయి మహిషాసురుడు వలన అని చెప్పుకొస్తారు. అప్పుడు శ్రీ విష్ణువు తనకు వరాన్ని ప్రసాదించిన బ్రహ్మదేవుడినే వధించాలి అనుకున్నప్పుడే అతని చావుని రాసుకుంటాడు. ఏ అబల చేత తనకి చావు రాదు అని అనుకుంటాడో అదే స్త్రీ వలన తనకి వధ ఉండబోతుంది అని చెప్పి దేవతలందరినీ కలిసి తన తేజస్సుతో ఒక పరమ మహాశక్తి దుర్గామాతకి జన్మనిస్తారు. దుర్గామాత ప్రత్యక్షమవుతుంది. అందరూ మనస్ఫూర్తిగా ప్రణామాలు చెప్తారు. దుర్గామాతకి జరిగిన సంఘటన చెప్తూ ఈ లోకాలను తమను రక్షించమని శరణు కోరుతున్నారు. దేవతలందరూ తమ అస్త్రశస్త్రాలు ప్రార్థిస్తారు. గొప్ప తేజస్సుతో, కోపంతో, భయంకరమైన ఆవేశంతో మహిషాసురుణ్ణి నరకడానికి వస్తుంది. దుర్గామాత రాకతో లోకాలు వణికిపోతాయి. భయంకరమైన గాలులు, ఉరుములతో మహిషాసురుని సింహాసనం కదిలిపోతుంది. తన తలపైన ఉన్న కిరీటం నేలపైన పడిపోతుంది. అది అపశకునంగా అనుకొని మృత్యుభయంతో వణికిపోతాడు మహిషాసురుడు. ఈ ప్రళయానికి కారణం ఎవరు అని తెలుసుకోమని మహిషాసురుడు తన సేనాధిపతిని పంపిస్తాడు. కోట బయట ఉన్న దుర్గామాతని చూసి ఆశ్చర్యపోతాడు. దుర్గాదేవిని ఆ సేనాధిపతి మహిషాసురుణ్ణి దగ్గరకు తీసుకుని వెళ్తాడు. దుర్గామాత అందానికి ముగ్ధుడైపోతాడు. స్వయంగా మహిషాసురుడే మాత దగ్గరకు వచ్చి నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్తాడు. దానిని తిప్పికొడుతూ, కానీ నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చా అని చెప్తుంది. అదే కోపంతో అస్త్రశస్త్రాలతో మహిషాసురుడి మీద, వాళ్ల సైన్యం మీద దాడి చేస్తుంది. దుర్గామాత అసురసేనని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేస్తుంది. అది భరించలేక దుర్గామాత మీదకి వస్తాడు. 9 రోజుల పాటు భీకరమైన యుద్ధం సాగుతుంది. దుర్గామాత ముందు నిలవలేకపోతాడు. మహిషాసురుడి శక్తి తగ్గిపోతుంది. దుర్గామాత ముందు కుప్పకూలిపోతాడు. మహిషాసురుణ్ణి గుండెలపై కాలు పెట్టి, ఏ స్త్రీని అయితే తక్కువ చేశావో అదే స్త్రీ చేతిలో నీ ఘోరమైన చావు ముగించబడుతుంది అని తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి వధిస్తుంది ఆ దుర్గామాత.
ఆ దుర్గామాత కోపాన్ని చూసి అందరూ భయపడిపోతారు. దుర్గాదేవిని మహిషాసుర మర్దినిగా కొలవబడింది. అలాంటి దేవి వెలిసిన ఈ విజయవాడని ఇంద్రకీలాద్రిగా పిలుస్తూ సంసిద్ధంగా రండి. మన దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు పొందింది బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం. శ్రీశక్తి పీఠంలో ఒకటిగా చాలా ప్రసిద్ధిగాంచింది. అభయ ప్రదాయినిగా, భక్తుల పాలిట కొంగు బంగారిలా భక్తులచే పూజలు అందుకుంటున్న కనకదుర్గమ్మ ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారి చరిత్ర ఒక అద్భుతమైతే ఆవిడ రూపం ఒక వింతగా వర్ణింపలేనిదిగా చెప్పాలి. అంతటి మహా గొప్ప ఆలయం మన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం. హిందూ పురాణాల ప్రకారం పూర్వం కీలుడు అనే యక్షుడు ఉండేవాడు. శక్తి అయిన అమ్మవారి కోసం ఘోర తపస్సు చేశాడు. తపస్సుకి మెచ్చి ఏం వరం కావాలి అని అడగ్గా అందుకు యక్షుడు, తల్లి, మీరు ఎప్పుడూ నా హృదయ స్థానంలోనే నిలుచుండాలి అని కోరుకుంటాడు. అప్పుడు అమ్మవారు, రానున్న కాలయానంలో రాక్షస సంహారం చేసి సేద తీరడానికి నీ వద్దకే వస్తాను కనుక నీవు కృష్ణానది తీరాన పర్వతంగా మారితే నేను నీ వద్ద సేద తీరుతాను అని వరమిస్తుంది. అప్పుడు కీలుడు కృష్ణానది ఒడ్డున కీలాద్రి పర్వతంగా మారాడు. మహిషాసురుణ్ణి సంహారం తర్వాత పర్వతంపై స్వయంభువుగా ఆ అమ్మవారు వెలిసింది. ఇంద్రుడి రాకతో కీలాద్రి ఇంద్రకీలాద్రిగా పేరుగాంచింది. తర్వాత మాత దగ్గర ఆ లయకారకుడు కూడా ఉండాలి అని బ్రహ్మదేవుడు యాగం చేశాడు. ఆ యాగ ఫలితంగానే లయకారకుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఇది చూసి బ్రహ్మ పరవశించిపోయాడు. అప్పుడు మల్లిక కుసుమాలతో పూజ చేశాడు. అప్పుడే ఆ జ్యోతిర్లింగానికి మల్లేశ్వరునిగా పేరుగొచ్చింది. ఆ దుర్గామాత చాలా ఉగ్రరూపిణిగా ఉండడం చేత మహర్షులు, దేవతలు తప్ప మరెవ్వరూ కూడా దర్శించలేకపోయారు. మల్లేశ్వరుడు కూడా కనుమరుగయ్యే సమయంలో శంకరాచార్యులు వారు ఇంద్రకీలాద్రికి విచ్చేసి మాత ఉగ్రరూపాన్ని శాంతింపచేశారు. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపచేశారు. దానివలనే ఆ అమ్మవారు శాంతి రూపంగా మారారు. బెజవాడ కనకదుర్గమ్మ దగదగా మెరిసే రూపంలో భక్తులకి దర్శనమివ్వడంతో కనకదుర్గమ్మగా పేరు పొందింది. సుమారు 4 అడుగుల ఎత్తు ఉండి 8 చేతులు కలిగి ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుణ్ణి గుండెలను చీల్చి నవరూపంలో 9వ రూపం అయీన్ సిద్ధిదాత్రి రూపంలో దర్శనమివ్వడం బెజవాడ కనకదుర్గమ్మ ప్రత్యేకత. అమ్మవారు శాంతించాక అక్కడ కృష్ణానది తీరంలో బ్రతికేటివారు నెమ్మదిగా పూజలు చేయడం జరిగింది. ఆ తరువాత ఇంద్రకీలాద్రి ఆలయం చిన్నదిగా ఉండేది. 19వ శతాబ్దం ఆఖరి నుంచి 20వ శతాబ్దంలో అభివృద్ధిలోకి వచ్చింది. ఇదండి మన బెజవాడ అమ్మవారి ఆలయం యొక్క కథ. మరొక వీడియోలో మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.